చేనేత బతుకుల ఆధారం తెగుతోంది. గంజితో బలపడే బంధం బలహీనపడుతోంది. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసి ప్రపంచానికి చేనేత కళాఖండాలను అందించిన నేత కార్మికులకు పూట గడవడం కష్టంగా మారుతోంది. రోజంతా కష్టపడ్డా పూట గడవడం కష్టంగా మారిందని అంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతన్నలు. చేనేత మగ్గాలు మూలకు పడుతున్నాయి. నేత పనులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న నేత కార్మికుల జీవనం అధ్వానంగా తయారైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 55 చేనేత సంఘాలుండగా 20,506 మంది కార్మికులు నేత మగ్గాలను నమ్ముకొని జీవిస్తున్నారు. జిల్లాలో జనగామ, పరకాల, సాయంపేట, కమలాపురంతో పాటు వరంగల్ నగరంలోని కొత్తవాడ, పోచం మైదాన్లోని పరిశ్రమలు నేతన్నలకు ఉపాధినిస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘాల్లో తుండ్లు, చెద్దర్లు, పాలిస్టర్ షర్టింగ్, టవల్స్, కర్చిప్లతో పాటుగా లీవర్, జంపకానాలు, జనరల్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. గతంలో హాస్టల్ పిల్లలకు సరఫరా చేసే 4 నంబర్ జంపకానాలు, టెంట్, కార్పెట్ తయారీ చేసేందుకు చేనేత కార్మికులు పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకునేవాళ్లు. వాటికి సరైన సమయానికి ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వకపోవడంతో స్టాక్ ఇళ్లలోనే పేరుకుపోతున్నాయి. ఆర్డర్ ఇచ్చిన వస్త్రాలను తీసుకుని వెళ్లినప్పటికీ కార్మికులకు సహకార సంఘాలు చెల్లింపులు చేయకపోవడంతో నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. నూలే పడతాను ఫస్ట్ నుండి 30 సంవత్సరాలు అయితే పట్టబట్టి ఇదే అలవాటు అయిపోయింది. ఇదే పని చెప్తాను, వేరే పని రాదు. ఇక నూలు పడతా, కండలు ఉడతా అంతే. ఇక రోజైతే 100 పడతాయి. గిట్టుబాటు అయితలేదు. మరి చేనేత వాళ్ళకు దయచేసి కూలు పెంచాలి. మేము ఇదే పరిస్థితిలో బతుకుడైతాను, మాకు వేరే పనులు రావు. ప్రభుత్వం ఏం నిర్ణయించుతుందో ఇక వాళ్ళ దయ, మా చేతులు అయితే ఏం లేదు. పొద్దంతా పని చేస్తున్నా శ్రమకు తగ్గ ఫలితం లేదంటున్నారు కార్మికులు. అయినా పని చేద్దామని మగ్గం నేసేందుకు వెళ్లినా రోజుకు 120 నుంచి 400 రూపాయలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బులతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని, తాము బతకటమే కష్టంగా మారిందని తెలిపారు. యువకులు కూలీ గిట్టుబాటు కావటం లేదని మగ్గం పనులకు దూరం అవుతున్నారు. 40కి పైగా వయసు ఉన్న వృద్ధులు చేసేది లేక నేత పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్నామని తెలిపారు. 20-25 సంవత్సరాలు బట్టి చేనేత పనిచేస్తాను. భార్యాభర్తను మేము రోజువారీ కూలీ పొద్దున్న నుంచి 7 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు చేస్తే మాకు 350 నుంచి 400 వరకు పడుతుంది. కానీ మాకు కూళ్ళు అనేది చాలా తక్కువ ఉన్నాయి. మేము భార్య పిల్లలు చదువుకోవాలంటే మాకు ఇంకా కొంచెం వేతనం పెరగాలి. రోజువారీ వేతనం పెరిగితే మేము అందరం కూడా మంచిగా బతకడానికి వీలుంటుంది. కులవృత్తిని వదులుకోవద్దని మగ్గం పని చేస్తున్నామని మరికొందరు తెలిపారు. కూలీ పెంచాలని కోరినప్పటికీ ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు చేయూతనివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేదానికంటే అధికంగా వేతనాలు ఇస్తున్న ప్రస్తుతం. దానివల్ల మా సహకార సంఘాలు నష్టపోతున్నాయి. ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని మాకు కనుక ఇచ్చే ప్రోడక్ట్ మీద వేతనాలు అయితే ఎక్కువ చేసి చెల్లించినట్టయితే మేము కూడా ఈ చేనేత కళాకారులకు వేతనాలు ఎక్కువ చేసి ఇస్తే వాళ్ళ జీవన విధానం మెరుగుపడుతుందని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పినా అవి కార్మికులకు అందడం లేదన్నారు నేతన్నలు. ప్రభుత్వం తమను పట్టించుకొని వేతనాలు పెంచాలని కోరుతున్నారు చేనేత కార్మికులు. చూసారు కదా, చేనేతకు చేయూత కరువైంది. పొద్దంతా పనిచేసినా పూట గడవడం కష్టంగా మారింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వస్త్రాలను ఎగుమతి చేయడమే కాదు, చేనేత కార్మికులకు చేయూత అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్, విస్క్రూస్, వరంగల్.